నిజంగా తపస్సు అనేటటువంటిది వేరే చెయ్యక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయన గాయత్రి చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఆయన సంధ్యావందనానికి స్నానం చేశాక నీళ్ళెట్టింది, అయిపోయింది ఆవిడ తపస్సు. ఆయన చేసిన గాయత్రిలో స్నానం వీడికి వేసాడు. ఆయన జపం చేసుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు, ఆయనకి అన్నం వండి పెట్టింది, ఆయన చేసిన పూజలో సగం ఈవిడికి వేసేసాడు. ఆయన ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇచ్చాడు, అందులో సగం ఆవిడికి వేసాడు. అందుకే ధర్మపత్ని సమేతస్య అంటే చాలు పడిపోయింది, అనకపోయినా పడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? అలా ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇవ్వడానికి కావలసిన రీతిలో ద్రవ్యాన్ని ఆర్జన చెయ్యడానికి, పురుషుడు తిరగడానికి కావలసిన బలాన్ని సంతరింపజేయడానికి వంట చేసి పెట్టింది ప్రేమతో. కాబట్టి సగం ఫలితం ఆవిడికి వేశారు. కాబట్టి అమ్మా, ఆడదానికి తపస్సు అంటే భర్తని సంతోషంగా ఉంచడమే. ఇది లోకంలో ఎందుకు చెప్పారో తెలుసా అండి? ఇంత గొప్ప మాట. భర్తకి శాంతి స్థానం భార్య, భార్యకి శాంతి స్థానం భర్త.